3 acres farmland for sale on ఇందూర్. సో ఇందూర్ వచ్చేసి పెద్దముల్ అనే మండల్లో ఉంటుంది. ఈ పెద్దముల్ ఇందూర్ వచ్చేసి వికారాబాద్ డిస్టిక్ అండ్ తాండూర్ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇది హైవే. ఈ హైవేనేమో మనకి మహబూబ్ నగర్ నుంచి కర్ణాటకకి వెళ్ళే హైవే అనమాట. కర్ణాటకకి అంటే బీదర్కి వెళ్ళే హైవే. హే గాయ్స్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్లో 3 ఎకర్స్ ఎలా ఉందో చూద్దాము అండ్ ఈ హైవే ఎలా ఉందో చూద్దాము. సో నేను ఈ హైవేలో జహీరాబాద్ రోడ్లో నుంచి వచ్చాను. జహీరాబాద్ రోడ్లో నుంచి మనకు ఒక 40 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ రోడ్డు స్ట్రైట్గా మనకి తాండూర్ వెళ్తుంది. తాండూర్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ తాండూర్కి వెళ్ళే హైవే ఏదైతే వికారాబాద్ నుంచి వస్తుందో అది జస్ట్ ఒక 5.5 కిలోమీటర్ ఈ రోడ్ నుంచి, ఆ ఎక్స్ రోడ్డు. అండ్ ఇది మనం ఇప్పుడు చూడడానికి వచ్చిన హైవే బిట్ 3 ఎకర్స్ ల్యాండ్ ఇది. అండ్ ఈ 3 ఎకర్స్తో పాటు ఇంకొక 2.5 ఎకర్స్ లోపల కూడా ఉంది. ఎండింగ్లో నేను అది కూడా 2.5 ఎకర్స్ కూడా చూపిస్తాను. సో ఈ 3 ఎకర్స్ ల్యాండ్ ఇది. సో ప్రస్తుతానికైతే దున్ని పెట్టారు. ఇక్కడ చాలా పంటలు పండుతాయి. మెయిన్ ఏంటంటే మనకి తాండూరు ఇదంతా కూడా కంది చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ ప్రస్తుతానికైతే కంది పండించట్లేదు, పత్తి పండిస్తున్నారు. అండ్ పత్తితో పాటు ఈ చుట్టుపక్కల మామిడి తోటలు నేను చాలా చూశాను. ఈ పక్కనే ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది, మామిడి తోట ఫామ్ హౌస్. అండ్ హైవేకి చాలా దగ్గరలో ఉంది. అండ్ ఈ హైవే చాలా పెద్దగా అవుతుంది. డబల్ రోడ్డు నేషనల్ హైవే అవుతుంది. తాండూరు మీద నుంచి జహీరాబాద్ నుంచి మనకి వెళ్తున్నా అంటే మహబూబ్ నగర్ దాకా వెళ్తుంది. అండ్ ఈ రోడ్లోనే మనకి మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ చాలా ఫేమస్ అవ్వబోతున్న కొన్ని రోడ్స్ కూడా ఇదే హైవేలో కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే చాలా విలేజెస్ ఈ హైవేకి కనెక్ట్ అవ్వబోతున్నాయి. నేనేం చేస్తానంటే, సో దీంట్లో ఇంకా మనకి చూపించేది ఏం లేదు కాబట్టి నేను మెయిన్ ఇక్కడ నుంచి డిస్టెన్స్లు అవి నేను ఒకసారి చూపిస్తాను. సో డిస్టెన్స్ చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి మెయిన్గా ఇది మనం ఇప్పుడున్న లొకేషన్. సో కొడంగల్ చాలా దగ్గర ఇక్కడ నుంచి. కొడంగల్ ఇప్పుడు మెయిన్ మనకి అంత కొడంగల్ ఎక్కువ టాక్లో ఉంది. సో కొడంగల్ వచ్చేసి 29 కిలోమీటర్స్ లొకేషన్ నుంచి. అండ్ కొడంగల్ కాకుండా మనకి ఔటర్ రింగ్ రోడ్లు రెండు కూడా 100 కిలోమీటర్స్ అవుతుంది. అంటే ఇటు పటాన్చెరు వెళ్ళినా కూడా 100 కిలోమీటర్స్ అవుతుంది. ఇటు అప్పా జంక్షన్కి వెళ్ళినా కూడా 100 కిలోమీటర్స్ అవుతుంది. అది నేను ఆల్రెడీ క్లియర్గా క్యాలిక్యులేట్ చేశాను. అండ్ నెక్స్ట్ పటాన్చెరు తాండూరు కాకుండా తాండూరు అయితే 10 కిలోమీటర్స్. అండ్ నెక్స్ట్ జహీరాబాద్ 40 కిలోమీటర్స్. జహీరాబాద్ అంటే మనకి హైవే 40 కిలోమీటర్స్ వస్తుంది. ఇవి రెండు కాకుండా ఒకసారి మోమిన్పేట్ చెక్ చేద్దాము. ఎందుకంటే మోమిన్పేట్ కూడా ఇక్కడ నుంచి ఇంకొక రోడ్ ఉంది. 50 కిలోమీటర్స్, 51 కిలోమీటర్స్ మోమిన్పేట్ ఇక్కడ నుంచి కరెక్ట్గా. సో మోమిన్పేట్ 51 కిలోమీటర్స్. అండ్ అనంతగిరి హిల్స్, షాద్ నగరు, తాండూరు, జహీరాబాద్, ఇవి మనకి ఇక్కడ నుంచి వచ్చే మెయిన్ రోడ్స్ అనమాట. సదాశివపేట ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఒక రూట్లో చూపిస్తుంది మోమిన్పేట్ మీద నుంచి వెళ్తే. అండ్ హైవే నుంచి వెళ్తే కూడా 64 కిలోమీటర్స్ చూపిస్తుంది అనమాట. సో ఏదైనా కూడా ఒక 1.5 అవర్ పడుతుంది ఇక్కడ నుంచి. సో ఈ ప్రాపర్టీ గురించి కంప్లీట్ డీటెయిల్స్, ప్రైజింగ్ కావాలనుకుంటే హెచ్ఎస్ ప్రాపర్టీస్కి ఈ నెంబర్కి ఒకసారి మీరు మెసేజ్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అండ్ లొకేషన్తో సహా పంపిస్తాను. ఈ రోడ్డు చాలా ఫేమస్ కాబోతుంది, ఎందుకంటే ఇది చాలా పెద్ద హైవే అవ్వబోతుంది అనమాట. సో ఈ హైవేలో ఇప్పుడు ప్రజెంట్ ప్రాపర్టీస్ కొంచెము రీజనబుల్ ప్రైస్కి ఉన్నాయి. సిటీలో కొనుక్కోలేని వాళ్ళు, సిటీలో నియర్ బై తీసుకోలేని వాళ్ళు మనం ఇక్కడికి వచ్చి ఇటువంటి ప్రాపర్టీస్ తీసుకోవచ్చు అనమాట. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ నుంచి ఇంకా చాలా మంచి ప్రాపర్టీస్ రాబోతున్నాయి. అండ్ ఈ ఎలక్షన్ టైంలోనే తీసుకుంటే మంచి ప్రైస్లో దొరుకుతాయని నా ఉద్దేశము. ఒకసారి ఎలక్షన్స్ రిజల్ట్ అంతా అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఎక్కడైనా సరే ఎలక్షన్ టైంలో కొద్దిగా ప్రైసెస్ స్టెబిలిటీగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి టైంలో ప్రాపర్టీస్ తీసుకోవడం బెస్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ కోడ్ కూడా ఉంది, ఎలక్షన్ కోడ్ కూడా ఉంది. కాబట్టి మనకి ఈ టైంలో ప్రాపర్టీస్ మంచి బెటర్ డీల్స్కి వస్తాయనేది నా అభిప్రాయము. అండ్ హైవేకి అటు సైడు ఇటు సైడు చాలా పంటలు ఉన్నాయి. నేను చుట్టుపక్కల మార్నింగ్ వచ్చినప్పటి నుంచి చాలా తిరిగేసి వచ్చాను. మంచి వ్యూ కూడా ఉంటుంది, పెద్ద పెద్ద కొండలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చెరుకు పండుతుంది. తర్వాత
మొక్కజొన్నలు పండుతుంది, పత్తి పండుతుంది, కందిపప్పు పండుతుంది. అండ్ ఇటు సైడ్ అంతా కూడా మామిడి చెట్ల తోట ఉంది. సో అన్ని పంటలు పండుతాయి, కానీ నేల మాత్రం బ్లాక్ సాయిల్ ఇది. సో బ్లాక్ సాయిల్ పండే అన్ని పంటలు పండుతాయి. అండ్ ఆల్సో మనకి మన పక్క నుంచి ఒక కాలువ కూడా వెళ్తుంది అనమాట. ఇది మనకి ఆనుకొని వెళ్ళే కాలువ. సో దీంట్లో కూడా రైనీ సీజన్లో అప్పుడు వాటర్ వస్తాయంట. అండ్ ఇక్కడ బోర్లు వేస్తే కూడా చాలా మంచి వాటర్ వస్తాయని ఇప్పుడే ఈ ల్యాండ్ ఓనర్ అంటే వీళ్ళే లోకల్ విలేజర్సే. కాకపోతే ఏంటంటే వీళ్ళు హైదరాబాదు అప్ప జంక్షన్లో ఉంటున్నారు ఇప్పుడు. సో మెయింటైన్ చేసుకోలేక అమ్మేస్తున్నారు అనమాట. సో ఈ టైంలో, ఇటువంటి టైంలో అయితే మంచి ప్రైస్కి వచ్చుద్ది. తర్వాత మళ్ళీ ప్రైసెస్ హైక్ అవుతాయి. బట్ మనకి సిటీ నియర్ బై కంపేర్ చేస్తే చాలా మంచి డీల్స్లో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. అండ్ ఇవే కాకుండా నేను ఇంకొక 2.5 acres కూడా చూపిస్తాను. ఇది నేను చెప్పిన ఇంకొక 2.5 ఎకరాలు ఇది. సో 2.5 ఎకరాలు ఇప్పుడు ఇట్లా దున్ని పెట్టింది. ఇదంతా కూడా లాస్ట్ వరకు కడే ఉంది. మళ్ళీ స్ట్రైట్, అది కూడా స్ట్రైట్, అండ్ ఇది కూడా స్ట్రైట్. సో 2.5 ఎకరాలు ఇక్కడ ఉంది. మనకి రోడ్డు నుంచి జస్ట్ సెకండ్ బిట్ అనమాట ఇది. ఇదంతా ఫస్ట్ బిట్, అది రోడ్, ఇది మనది సెకండ్ బిట్. సపరేట్గా రోడ్ వేసుకొని పార్టీషన్ చేసేసుకొని ఉన్నారు. ఇప్పుడు ఆ బైక్ వెళ్తున్నది రోడ్ అనమాట. అంత ఒక 100 meters అంతే, జస్ట్ సెకండ్ బిట్ అనమాట. సో ఒకవేళ కొంచెం ఇంకా ప్రైస్ తక్కువలో కావాలి, లోపలికైనా పర్లేదు, కొంచెం లోపలికైనా పర్లేదు అనుకుంటే ఇది తీసుకోవచ్చు. బ్లాక్ టాప్ రోడ్డు కావాలి అనుకుంటేనేమో ఇప్పుడు మనం చూసి వచ్చిన ఆ 3 acres తీసుకోవచ్చు. సో జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ట్రాక్టర్ వెళ్తుంది, అది జైరాబాదు హైవే, ఇప్పుడు మనం చూసి వచ్చిన హైవే. అది కూడా మంచి డీల్స్లో ఉన్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ప్రాపర్టీస్ ఎవరికైనా కావాలి, హైవే ఫేసింగ్లో ఉన్న ప్రాపర్టీస్ ఎవరికైనా కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం హెచ్ఎస్ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సునీల్ సక్సేనా, హెచ్ఎస్ ప్రాపర్టీస్.